యాత్ర చేయు మార్గములు నాకెంతో ప్రియమైనవి. విశ్వాస జీవిత గమనము ప్రత్యేకమైనది. ఆరాధించుచు సాగుచు అనంతాన విహరించెదా. యాత్ర చేయు మార్గములు నాకెంతో ప్రియమైనవి. విశ్వాస జీవిత గమనము ప్రత్యేకమైనది. యాత్ర చేయు మార్గములు నాకెంత ప్రియమైనవి. విశ్వాస జీవిత గమనము ప్రత్యేకమైనది. ఆరాధించుచు సాగుచు అనంతాన విహరించెదా. ఆరాధించుచు సాగుచు అనంతాన విహరించెదా. యాత్ర చేయు మార్గములు నాకెంత ప్రియమైనవి. విశ్వాస జీవిత గమనము ప్రత్యేకమైనది. కన్నులార చూడాలి నా రాజుని. బహుదూరాన ఆ దేశము సిద్ధపరచబడింది. దేశం మన కొరకు. యాత్రికులము పరదేశులమే ఈ భూమి మీద. శాశ్వతమైన సంతోషములోనికి మనం చేరుకోవాలి. ఆశతో ఆనందంగా దర్శనము చూచే రీతిలో, ఆయన చూడగలిగే రీతిలో స్తుతించు ప్రభువుని. కన్నులారా చూడాలి నా రాజుని. బహుదూరాన దేశము. కన్నులారా చూడాలి నా రాజు. బహుదూరాన దేశము. ఆరాధించుచు సాగుచు అనంతాన విహరించెదా. ఆరాధించుచు సాగుచు అనంతాన విహరించెదా. యాత్ర చేయు మార్గములు నాకెంత ప్రియమైనవి. విశ్వాస జీవిత గమనము ప్రత్యేకమైనది. మౌన ప్రశాంత వదనాన ధ్యానించగా నన్ను శుద్ధాత్మ సంధించేగా. ఆరాధించుచు సాగి వెళతాను. పరిశుద్ధాత్ముడున్నాడు నా జీవితంలో. నా హృదయములో చెప్పనలవ కాని ప్రశాంతత ఉన్నది. ఇది దేవుని కృప, ఇది దేవుని కనికరమే. మౌన ప్రశాంత వదనాన ధ్యానించగా నన్ను శుద్ధాత్మ సంధించెగా. మౌన ప్రశాంత వదనాన ధ్యానించగా నన్ను శుద్ధాత్మ సంధించెగా. ఆరాధించుచు సాగుచు అనంతాన విహరించెదా. ఆరాధించుచు సాగుచు యాత్ర చేయు మార్గములు నాకెంత ప్రియమైనవి. విశ్వాస జీవిత గమనము ప్రత్యేకమైనది. నాకు కావాలి ఇహమందుని దర్శనం, నిత్య పరలోక సందర్శనం. ఆయనకిష్టమైన భక్తులందరికో ఈ భూమి మీద ఉండగానే పరలోక సంబంధమైన వాటి అన్నిటినీ దేవుడు చూపించాడు. నిత్యం నిత్యం వారితో ప్రభు నడిచినటువంటి అనుభవాలు ఉన్నాయి. అనుభవాల్లోనికి మనము కూడా నడవాలి, అడగాలి ప్రభువుని.
నాకు కావాలి ఇహమందు నీ దర్శనం, నిత్య పరలోక సందర్శనం. నాకు కావాలి ఇహమందు నీ దర్శనం, నిత్య పరలోక సందర్శనం. ఆరాధించుచు సాగుచు అనంతాన విహరించెదా, ఆరాధించుచు సాగుచు అనంతాన విహరించెదా. యాత్ర చేయు మార్గములు నాకెంత ప్రియమైనవి, విశ్వాస జీవిత గమనము ప్రత్యేకమైనది. యాత్ర చేయు మార్గములు నాకెంత ప్రియమైనవి, విశ్వాస జీవిత గమనము ప్రత్యేకమైనది. ఆరాధించుచు సాగుచు అనంతాన విహరించెదా, ఆరాధించుచు సాగుచు అనంతాన విహరించెదా, ఆరాధించుచు సాగుచు అనంతాన విహరించెదా, ఆరాధించుచు సాగుచు అనంతాన విహరించెదా. Yes Lord, yes Lord, yes Lord. అనంతాన విహరించెదా, అనంతాన విహరించెదా, అనంతాన విహరించెదా, అనంతాన విహరించెదా. యాత్ర చేయు మార్గములు నాకెంతో ప్రియమైనవి, విశ్వాస జీవిత గమనము ప్రత్యేకమైనది. వారు మాత్రమే ఆరాధిస్తూ సాగిపోతారు, ఎక్కడ ఆగలేరు, ఎక్కడ ఆగనివ్వడు పరిశుద్ధాత్ముడు. అనంతములో అంతమే లేనటువంటి సంపూర్ణ రాజ్యములో ఆనందంగా విహరించేటువంటి ఆ అనుభవం ప్రభు అనేకులకి ఈ దినాల్లో దయచేయబోతూ ఉన్నాడు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. లేచి నిలబడదాం. సర్వోన్నతుడా వందనాలు నాయన, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు తండ్రి. నిన్ను ఆరాధించుట గొప్ప భాగ్యమయ్యా నా తండ్రి. ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను సేవించేటువంటి ఈ కృపాభాగ్యము గొప్పదయ్యా. ఎందుకు ప్రేమించావో తండ్రి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని సెలవిచ్చావు నాయన. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనుషులు మమ్మల్ని విడిచిపెట్టారు కానీ నీవు మమ్మల్ని విడవలేదు నాయన. కృపను అనుగ్రహించావు. ఆ కృపే మమ్మల్ని రీతిగా నీ సన్నిధిలో నిలవబెట్టింది అయ్యా. ఆనందింపరుస్తుంది, ఆనందింపజేస్తుంది తండ్రి. స్తోత్రము నాయన. చాలు ప్రభువా, ఈ కృప మాకు చాలు తండ్రి, ఈ కృప మాకు చాలయ్యా. నీ ప్రజలపై నీ దీవెన నిలుచునుగాక నా దేవా. వారి సమస్త అవసరతల కృపలో తీర్చబడునుగాక, వారి ప్రార్థనలు అంగీకరించబడునుగాక. ఓ గొప్ప ప్రార్థన ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుట ఆ కృప అనుగ్రహించండి దేవా. నీ దాసుని నిలవబెట్టుకోనండి నాయన. నా తండ్రి, ప్రతిసారి నీ ప్రజలతో మాట్లాడుతూ వస్తున్నావు నాయన. ఈ ఆరాధనా దినమందు కూడా ఇదిగో నీ ప్రజలను నీ కొరకు సిద్ధపరచడానికి ఏవేవి ఎక్కడెక్కడ ఈ లాక్డౌన్ దినాలలో ప్రభువా సాతాను చేదైన వేరులను వేశాడో నా తండ్రి, ఆ ప్రతి వేరు పెళ్ళగించబడినట్లుగా ప్రభువా రిగలథరా నీ కొరకు శ్రేష్టమైనటువంటి మహావృక్షము వలె నిలవబడి ఆత్మ సంబంధమైన ఫలములు ఫలిస్తూ మాధుర్యమైన వారిగా జీవించడానికి మీరు మాట్లాడి నీ ప్రజలను స్థిరపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీ నామమునికి ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి సమస్తం అడిగి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
నీ ఘననామమునకు లెక్కలేని కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. మరి ఒక ఆదివారము నిన్ను ఆరాధించటానికి నీ పరిశుద్ధ ఆలయానికి మమ్మల్ని సమకూర్చిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము ఇలా ఉన్నామంటే నీ కృపే తండ్రి, సజీవులుగా ఉన్నామంటే నీ కనికరమే దేవా. రిగదల కరబషదరారా కాచి కాపాడుతూ నడిపిస్తున్నావు. అద్భుతమైన కృపను మాకు దయచేస్తున్నావు. నీ సాక్షులుగా నిలబెట్టుకుంటున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. ఈ సమయమందు నీ వాక్యము చేత ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి బిడ్డను దర్శించండి. నీ ఘన కార్యం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 25 వచనాలు చదవండి. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణెను తోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. కనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా లేపిరి. ఆయన లేచి గద్దింపగానే అవి అణిగి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన మీ విశ్వాసము ఎక్కడా అని వారితో అనెను. అయితే భయపడి గాలికిని నీళ్లకును ఆజ్ఞాపించగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కలిసి దోణి ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. అద్దరికి వెళ్ళే ప్రయాణం ఇది. ఈ వైపు నుండి ఆ వైపుకు వెళ్ళే ప్రయాణం. ఆ ప్రయాణంలో ఒక దోణి మీద యేసయ్య శిష్యులు ఉన్నారు, యేసయ్య కూడా ఉన్నారు. యేసయ్య ఉన్నారు, ఆయన శిష్యులు ఉన్నారు ఆ దోణిలో. వాళ్ళు నది మీద ప్రయాణిస్తూ ఉన్నారు. నదిలో వారి ప్రయాణం కొంచెం దూరం వెళ్ళాక ఏమైంది చెప్పండి. అంతలో గాలివాన సరస్సు మీదకు వచ్చింది. పెద్ద గాలి వీచింది. పెద్ద గాలి వీచేసరికి ఆ గాలి యొక్క తీవ్రతకు వాళ్ళు ప్రయాణించే ఆ దోణి తిరగబడి మునిగిపోయి నీటి ప్రవాహములో వాళ్ళు మునిగి చనిపోయే పరిస్థితి లాగా వాళ్ళకు అనిపించేసింది. అనిపించిన వెంటనే వాళ్ళు యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు. గబగబా ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా మేము నశించిపోతున్నాం ప్రభువా, మమ్మల్ని రక్షించు అని ప్రభువుని అడిగారు. అడిగితే ప్రభు ఏం చేశారంటే లేచి గాలిని సముద్రాన్ని గద్దించి వాళ్ళకు ఒక మాట చెప్పారు, మీ విశ్వాసం ఎక్కడ? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? మీ విశ్వాసం ఎక్కడ ఉంది అని వాళ్ళను ఆయన గద్దించారు. వాళ్ళు వెంటనే భయపడి ఈయనెవరు? ఈయన్ని మా బోధకుడు అనుకున్నాం, ఈయన్ని మా దేశములో ఉన్నటువంటి ఒక గురువు అనుకున్నామేమో, కానీ ఈయన ఒక మాట సెలవిస్తే గాలి
తుఫాను, సముద్రం కూడా ఆయన మాట విని వెంటనే ఆగిపోయాయి. ఈయన ఎవరో అని ఆశ్చర్యపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి, మనము జీవిత ప్రయాణం చేస్తున్నాం. ఈ జీవిత ప్రయాణంలో మన జీవితంలో మనల్ని నడిపించే నావికుడుగా మనకు యేసు ప్రభు ఉన్నారన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ దోణిలో యేసయ్య ఉన్నాడు, నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన నిన్ను నడిపించేవాడిగా ఉన్నాడు. ఆమేన్ చెప్పు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సమస్తాన్ని నడిపించడానికి రక్షకుడైన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మన దోణిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ దోణిలో యేసయ్య ఉన్నాడన్న వాళ్ళు చేయి చూపించండి. మరి ఆయన లేడన్నట్టుగా భయపడతావెందుకు? ఆయన లేడన్నంతగా కలవరపడిపోతావేమిటి? ఏదో నీ జీవిత యాత్రను ఒంటరిగా నడిపించుకుంటున్నట్టుగా, నీ శక్తి సామర్థ్యాలతో నువ్వు నడిపించుకుంటున్నట్టుగా, నీ బలముతో నువ్వు నడిపించుకుంటున్నట్టుగా, నీ కష్టముతో నువ్వు నడిపించుకుంటున్నట్టుగా నిన్ను నువ్వు నమ్ముకొని నీ జీవిత ప్రయాణంలో ఎందుకు కలవరపడిపోతున్నావు? నీ నావలో యేసయ్య ఉన్నాడు, నీ జీవితంలో ప్రభువు ఉన్నాడు, నీ కుటుంబంలో సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు. ఆయనలో నువ్వు ఉన్నావు, ఆయన నీతో ఉన్నాడు. కాబట్టి నీ ప్రయాణము ఎంతో ప్రశాంతంగా, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ఆయన నిన్ను నడిపించుకుంటాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ప్రాబ్లం ఏంటంటే నువ్వు నీ జీవితానికి చుట్టూ ఉన్న సమస్యల్ని చూసుకుంటావు, కానీ నీ జీవితంలో ఉన్న దేవుని చూడలేకపోతున్నావు. దట్స్ ద మెయిన్ ప్రాబ్లం. వాళ్ళు దోణి వెలుపల ఉన్న గాలిని చూస్తున్నారు, కానీ దోణి లోపల ఉన్న యేసయ్య ఆయన సర్వశక్తి గల దేవుడని, ఆయన మహిమ గల దేవుడని, ఆయన సముద్రాన్ని గద్దించే దేవుడని, ఆయన పరిస్థితుల్ని మార్చే దేవుడని వాళ్ళు ఆలోచించుకోలేకపోయారు. వాళ్ళ దృష్టి అంతా బయట ఉన్న గాలి తుఫాను ఇదే. నీ దృష్టి అంతే. నీ జీవితం చుట్టూ అలుముకున్న సమస్యలు, నీ జీవితము చుట్టూ అలుముకొని ఉన్న ఇబ్బందులు, నీ జీవితము చుట్టూ అలుముకొని ఉన్న కష్టాలు, నీ జీవితంలో ఉన్న నిందలు, నీ జీవితంలో ఉన్న అవమానాలు, నీ జీవితంలో జరగకుండా ఆగిపోయి నువ్వు ఎదురు చూస్తున్న ఆ కార్యాల కోసం వాటినే చూస్తూ డిసప్పాయింట్ అయిపోయి, డిస్కరేజ్ అయిపోయి, నిరుత్సాహపడిపోయి, నిరాశలోకి వెళ్ళిపోయి నీ మనసంతా కలవరంతో నింపేసుకుంటున్నావు. కానీ ఒక్కసారి నీలో ఎవరున్నారో నువ్వు చూడగలిగితే తప్పకుండా ఒక అద్భుతం జరుగుతుందనే విశ్వాసం నీలో కలుగుతుంది. ఆమేన్, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేను ఆమేన్ అనగానే మీరు ఆమేన్ చెప్పాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసయ్య చెప్పాడు, వరదలు రావు, తుఫానులు రావు, గాలివానలు రావు అని ఆయన చెప్పట్లేదు. అవన్నీ వస్తాయి. వరదలు వచ్చెను, తుఫాను వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అయినా ఆ ఇల్లు బండ మీద ఉంది కాబట్టి, నా మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆ ఇంటికి ఏమీ కాదు అని యేసయ్య చెప్పాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. వాన వచ్చెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ అన్నాడా? వాన రాలేదు, వరదల రాలేదు, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టలేదు అన్నాడా? చెప్పండి, చెప్పండి. కొట్టింది, ఆ ఇంటి మీద కొట్టింది, కానీ అది క్రీస్తు మీద ఉంది కాబట్టి. నువ్వెవరి మీద ఉన్నావు? యేసయ్య మీద. చెప్పండి, యేసయ్య మీద నువ్వు ఆధారపడి ఉన్నావు కాబట్టి తప్పకుండా ఎలాంటి పరిస్థితులైనా నీ జీవితంలో దేవుని కార్యాలు చూస్తావు. ఆయనకి ఎక్కడ కోపం వస్తుందంటే నీ విశ్వాసము విషయంలో ఆయన కోపపడతాడు. నీ విశ్వాసము విషయంలో ఆయన కోపపడతాడు. నీకు విశ్వాసము లేనప్పుడు, నువ్వు ఒక అవిశ్వాసంతో ఉన్నప్పుడు, నువ్వు పిరికితనంతో ఉన్నప్పుడు, నువ్వు సందేహంతో ఉన్నప్పుడు, నువ్వు భయాలతో నిండిపోయినప్పుడు ఆయనకి కోపం వచ్చేస్తుంది. ఏంటి నా బిడ్డ
ఏంటి నా బిడ్డ, నీకు అవిశ్వాసం ఏంటి? నువ్వెందుకు ఇలా కలవరపడిపోతున్నావు? నువ్వెందుకు ఇలా భయపడిపోతున్నావు? నువ్వెందుకు ఇంత ఆందోళన చెందుతున్నావు? నువ్వెందుకు ఇంత చింతిస్తున్నావు? నువ్వెందుకు ఇంత బుర్రపాడు చేసుకుంటున్నావు? నువ్వెందుకు ఇలా ఆలోచించి నీ శరీరం అంతా రోగాలు పాలు చేసుకుంటున్నావు? నీ అవిశ్వాసముతో దయ్యాన్ని ఎందుకు నీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నావు? నీ తండ్రిని నేనున్నాను, నీ కోసం సిలువలో రక్తం కార్చిన దేవుడిని నేనున్నాను, నా యందు విశ్వాసం ఉంచు, నన్ను విశ్వసించేవారంటే నాకు చాలా ఇష్టము అని చెప్తాడు ఆయన. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏ పరిస్థితికైనా చెప్పండి, మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్. బయట ఉన్న పరిస్థితులను కాకుండా మనలో ఉన్న ఆ దేవుని మనము చూడగలగాలి. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. బయట ఉన్న పరిస్థితులను నువ్వు చూడొద్దు, మనుషులు చెప్పే మాటలు వినొద్దు, లోకములో ఉన్న పరిస్థితుల్ని నీ మైండ్లోకి తీసుకోవద్దు. బయట జరుగుతున్న వాటిని బట్టి ఒకవేళ నీ జీవితంలో ఏదో ఒక పెద్ద పిడుగుపాటు లాంటి సమస్య ఏదో మరి ఖాయం రావటం అన్నట్టుగా నీకు అనిపించినా, నా యేసయ్య ఉన్నాడు, ఏది ఎక్కడ ఎలా ఆపు చేయాలో ఆయన చూసుకుంటాడు అనే ఒక నిశ్చలమైన మనస్సు నీ హృదయంలో ఉండాలి. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. కానీ వాళ్ళలో ఆ విశ్వాసం లేదు, కానీ వాళ్ళలో ఆ ధైర్యం లేదు, వాళ్ళలో ఆ వెతుకులాట లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాస్త నీరసంగా ఉందంటే కంగారు, ఏమొచ్చిందా? ఈ దినాల్లో రొంప చేస్తే భయమేసేస్తుంది, కాస్త దగ్గు వస్తే భయమేస్తుంది, కాస్త జ్వరం వస్తే భయమేస్తుంది. ఏంటో, ఏమైపోతుందో, ఏమైపోతామో భయం 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 భయం. మనిషి భయముతో నిండిపోయి ఉంటున్నాడు. ఒక దేవుని బిడ్డగా నువ్వు కూడా, నీ ప్రభువు నీతో ఉండగా, నీ ప్రభువు నీ జీవితంలో ఉండగా, యేసయ్య నీకు తోడుగా ఉండగా, నువ్వు అలాంటి అవిశ్వాసానికి ఎంత మాత్రం చోటివ్వకూడదు. ఆయన ఒకటే చెప్తున్నాడు, అతడు నన్ను ఎరిగినవాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటాను, అతనిని విడిపిస్తాను, అతన్ని గొప్ప చేస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరుస్తాను అని ప్రభు మాట ఇస్తున్నాడు. దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన మాట తప్పడు అన్నవారు మాత్రం చప్పట్లు కొట్టండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు మాట ఇస్తే తప్పిపోతారేమో కానీ దేవుడు మాట ఇస్తే తప్పిపోడు. డోంట్ మెడిటేట్ ద కండిషన్స్ ఆఫ్ యువర్ లైఫ్ ఎట్ అవుట్ సైడ్. బయట నీ జీవితంలో ఉన్న పరిస్థితుల్ని ధ్యానించి ఆలోచించి నువ్వు బలహీనమైపోవడం కాదు, కానీ నీ లోపల ఉన్న యేసయ్యను గురించి, ఆయన శక్తిని గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన నమ్మకత్వాన్ని గురించి నీ జీవితంలో ఆలోచించుకొని నువ్వు ధైర్యాన్ని తెచ్చుకోవాలి. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఉండే కొలది లోకంలో పరిస్థితులు భయంకరంగానే ఉంటాయి, ఉండే కొలది లోకంలోని పరిస్థితులు దారుణంగానే ఉంటాయి. డబ్బు పరిష్కరించలేని సమస్యలు వస్తాయి, గొప్పవాళ్ళు అధికారులు పరిష్కరించలేని సమస్యలు వస్తాయి. రాను అంత చేజారిపోద్ది. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు ఇలాగూ జరుగుతాయని యేసయ్య చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయ్యయ్యో, నాకు కాస్త బలహీనంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే డబ్బు నాకు లేదే అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే మంచి ఉన్నతమైన వ్యక్తులు ఎవరు లేరే అని నువ్వు అనుకోవక్కర్లేదు. ఒకవేళ డబ్బు ఉన్నా లేకపోయినా, ఒక ఉన్నతమైన స్థితి కలిగిన వాళ్ళు నీ పక్కన ఉన్నా లేకపోయినా, నీ హృదయంలో ధైర్యం ఒకటే, యేసయ్య నాతో ఉన్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రభువు నా రక్షకుడు నా జీవితంలో ఉన్నాడు అనే ఒక ధైర్యము నీ జీవితంలో ఉండాలి. ఎవరున్నారన్న ధైర్యం? ఒకటోసారి యేసయ్య నాతో ఉన్నాడు, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఎవరు నీతో ఉన్నారు? ఆ ధైర్యంతో నీ జీవిత ప్రయాణం ముందుకు వెళ్ళాలి. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుద్దాం. హల్లెలూయా. ఇది భూ సంబంధమైన విశ్వాసం. ఏంటి మాట్లాడండి?
భూ సంబంధమైన విశ్వాసంలోనే ఇంకా నీకు పరిపూర్ణత రాలా. పర సంబంధమైన విశ్వాసం ఒకటి ఉంది. భూ సంబంధమైన విశ్వాసము, పర సంబంధమైన విశ్వాసం. ఏమి తిందుమో అని ఆహారం కోసం, ఏమి ధరించుకుంటామో అని వస్త్రాల కోసం మీరు భయపడకండి. ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ తెగులు మీ గుడారాన్ని సమీపించనివ్వను. తెగులుకు భయపడకండి. దేవునికి స్తోత్రం. అందుకని ఈ భూమి మీద నీ జీవిత ప్రయాణంలో దేవుడు అన్ని విధాలా నీకు తోడుగా ఉంటాడనే ఒక విశ్వాసములో నీకు పరిపూర్ణత రాగలిగితే ఈ లోక యాత్రలో నీ చుట్టూ ఎన్ని జరిగినా ప్రభువును బట్టి నువ్వు ప్రశాంతంగా ఉంటావు. దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. ఆమేన్. ప్రతిదానికి ఎవరి మీద ఆధారపడాలి? మాట్లాడండి. ప్రతిదానికి ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? హల్లెలూయా. ఆహారం కొరకు ఎవరి మీద విశ్వాసం? వినాలనుంది, నాకు ఇంకా వినాలనుంది. మనము బ్రతకడానికి, మన ఆరోగ్యానికి, మన పిల్లలకి, మన సమస్తానికి, ఈ లోక ప్రయాణములో మన జీవిత యాత్రలో మనకు కావలసిన సమస్తమైన దానికి కూడా మనము దేవుని మీద విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. అయితే ఇంతకంటే శ్రేష్టమైన ఒక విశ్వాసం, ఇంతకంటే శ్రేష్టమైన ఒక విశ్వాసం గురించి మీతో మాట్లాడాలని ఉంది. దానికి ముందు పౌలు చేస్తున్న ఒక హెచ్చరిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, మీరు విశ్వాసము కలిగి ఉన్నారో లేదో, విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకోండి. మీరు విశ్వాసములో నుండి పడిపోయిన వారు కాకపోతే, యేసుక్రీస్తు మీలో ఉన్నాడని ఒక్కసారి చెప్పండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎగ్జామిన్ యువర్ సెల్వ్స్ వెదర్ యూ బీ ఇన్ ద ఫెయిత్. Prove your own selves. Know you not your own selves, how that Jesus Christ is in you, except you be reprobates అన్నాడు. జాగ్రత్తగా చూడండి ఈ మాట, అందరూ వినండి. ఎంతమంది వింటున్నారు? హల్లెలూయా. కొన్ని చేతులు ఎత్తబడలేదు. హల్లెలూయా. వినబడలేదు. హల్లెలూయా. వినబడలేదు. కొంచెం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మర్చిపోకండి, మీరు స్తోత్రం చెప్పకపోతే గద్దిస్తాం, కానీ మీరు స్తోత్రం చెబితే గద్దించాం. ఇది స్తుతుల సేవ, ఇది. ప్రైజ్ ద లార్డ్. సో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని చూచుకోనండి. మనకి రక్తము ఎంత శాతం ఉండాలో హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకుంటారు. ఈ రోజుల్లో కరోనా టెస్ట్ ఉంది, మైల్డ్, మోడరేట్, రిస్క్ టెస్ట్ చేస్తే చెప్తారు వాళ్ళ శరీరంలో ఏముంది, ఐరన్ ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉంది, లేకపోతే ఏ తెగులు ఏమిటి అనేవన్నీ కూడా మనము పరీక్ష చేయించుకుంటే ఆ పరీక్షలో మన పరిస్థితి ఏమిటో మనకు తెలుస్తుంది. అయితే నిన్ను నువ్వు పరీక్షించుకోవలసిన విషయం ఒకటి ఉంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నిన్ను నువ్వు పరీక్షించుకోవలసిన సంగతి ఒకటి ఉంది. అదేంటంటే నువ్వు విశ్వాసము కలిగి ఉన్నావో లేదో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. వినబట్లేదు, వినబట్లేదు. ఎగ్జామిన్ యువర్ సెల్వ్స్ వెదర్ యూ బీ ఇన్ ద ఫెయిత్. మీరు విశ్వాసమందు ఉన్నారా? మీరు విశ్వాసములో ఎదుగుతున్నారా? మీరు విశ్వాసము కలిగి జీవిస్తున్నారా? శోధించుకొని
పరీక్షించుకోండి. ఒకటి శోధించుకోవాలి, రెండు పరీక్షించుకోవాలి. శోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక త్వరగా తీయండి. అందరూ వాక్యం మీద దృష్టి పెట్టండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనము. ఓకే, హెబ్రీకి రాసిన పత్రిక చదువునానా 10:37. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చెయ్యక వచ్చును. నా ఎదుట క్రీస్తు రక్తములో కడిగి నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని ఆ విశ్వాస విషయములో అతడు భ్రష్టుడైపోతే, విశ్వాస విషయములో అతడు ఒకవేళ వెనుకు తీసినట్లయితే అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. చదువమ్మా. అయితే మనము నశించటానికి వెనుక తీయువారము కాదు. అంటే విశ్వాసములో నుండి మనము తప్పిపోయామా, విశ్వాసములో నుండి మనము చల్లారిపోయామా, విశ్వాసములో నుంచి మనము ఎండిపోయామా, విశ్వాసములో నుండి మనము బలహీనమైపోయామా, మన ఆత్మ నశించిపోతుంది. విశ్వాసములో వెనకబడితే ఏమవుతుందో చెప్పండి. విశ్వాసంలో వెనకబడితే ఏమవుతుందో చెప్పాలి. వినాలని ఉంది, చెప్పండి. ఆత్మ నశించిపోతుంది. మాట్లాడండి గట్టిగా. ఆత్మ, విశ్వాసం అనేది లేకపోతే ఆత్మ ఏమవుతుంది? నశించిపోతుంది అన్నమాట. అందుకే ప్రతి దినము మన విశ్వాసాన్ని మనము పెంపొందించుకుంటూ, విశ్వాసములో ఎదుగుతూ, విశ్వాసములో అభివృద్ధి పొందుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేది గుండెకాయ. విశ్వాసం లేని వారు దేవుని బిడ్డలవరు. వారి సొంతం మీద, వారి స్వాంతం మీద, వాళ్ళ పరిస్థితుల మీద, వారి ఆలోచనల మీద, వారి తీరుతెన్నుల మీద ఆధారపడి బ్రతికేవారు వారు విశ్వాసం గలవారు కాదు. ఆ విశ్వాసము లేని వారిని చూస్తే దేవునికి సంతోషం ఉండదు. ఎందుకంటే వాళ్ళు నశించిపోతారు. ఆ విశ్వాసము లేని వారు నాశనానికి, నరకానికి వెళ్ళిపోతారు. విశ్వాసము లేని వారు నాశనానికి, నరకానికి వెళ్ళిపోతారు. క్రైస్తవ జీవితము విశ్వాసముతో నిండి ఉండాలి. హల్లెలూయా. చెప్పండి ఆ మాట. క్రైస్తవ జీవితము విశ్వాసముతో నిండి ఉండాలి. మళ్ళీ చెప్పండి. విశ్వాసముతో నిండి ఉండాలి. చాలా ప్రాముఖ్యం అది. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్. నీ విశ్వాసాన్ని చల్లార్చేది లోకం, నీ విశ్వాసాన్ని చల్లార్చేది లోక పరిస్థితులు, నీ విశ్వాసాన్ని బలహీనపరిచేది ఈ లోకములో ఉన్న అనేకమైన వాటిని చూస్తున్నప్పుడు అవే నిజమని, అవే సత్యమని, అవే వాస్తవమని, అవే యథార్థమని, అవే శాశ్వతమనే ఆలోచన నీలో కలిగినప్పుడు నీ విశ్వాసంలో నువ్వు బలహీనమైపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు, విశ్వాసమును బట్టి నోవాహు అంతకు ముందు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి
వారసుడాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట, మీ అందరికీ కావలసిన మాట. వినాలని ఆశపడేవారు చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా శక్తి తెచ్చుకోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విశ్వాసమును బట్టి, మొదటి మాట ఏంటి? విశ్వాసమును బట్టి. చివరి మాట ఏమిటి? విశ్వాసమును బట్టి. అమ్మా 7వ వచనంలో, 7వ వచనం విశ్వాసముతో ప్రారంభమయ్యి విశ్వాసముతో ముగించబడింది. చూడండి ఒకసారి అందరూ చూడండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసి అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. చూడండి ఇంగ్లీష్లో చూడండి, బై ఫెయిత్ నోవాహ్ అంటే దేంతో మొదలైంది? బై ఫెయిత్. క్లోజింగ్ చూడండి, విచ్ ఈజ్ బై ఫెయిత్ అంటే విశ్వాసముతో మొదలయ్యింది, విశ్వాసముతో ముగించబడింది. ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా విశ్వాసముతో ప్రారంభించబడి విశ్వాసముతో ముగించబడాలి. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ఆత్మీయ జీవితం ఎప్పుడూ కూడా విశ్వాసంతో మొదలవ్వాలి, విశ్వాసంతో ముగించబడాలి. చెప్పండి అందరూ. విశ్వాసముతో మొదలవ్వాలి, విశ్వాసముతో ముగించబడాలి. చెప్పండి. విశ్వాసముతో మొదలవ్వాలి, విశ్వాసముతో ముగించబడాలి. ఎంతమందికి అర్థమవుతుంది? విశ్వాసం లేని వాళ్ళని దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీలో వెతికేది ఏమిటి? నీ విశ్వాసం ఎక్కడా, నీలో విశ్వాసం ఉందా లేదా అనేది ప్రభు చూస్తాడు. మొదటి భాగం భూ సంబంధమైన విశ్వాసం. ఇప్పుడు ఇక్కడ చూడండి, నోవాహుకు దేవుడు హెచ్చరిక చేశాడు. నోవాహుకు దేవుడు హెచ్చరిక చేశాడు. నోవాహు, ఒక భయంకరమైన జలప్రళయం రాబోతుంది. నోవాహు, ఆకాశం తెరవబడి ప్రచండ వర్షం కురుస్తుంది. ప్రచండమైన వర్షం కురిసిన తరువాత ఈ భూమి యొక్క అగాధములలో నుండి కూడా విస్తారమైన జలం పైకి వచ్చేస్తుంది. అటు ఆకాశము నుండి వర్షం కురుస్తుంది, ఇటు భూమి యొక్క అగాధములో నుండి నీళ్లు పైకి లేపబడతాయి. ఈ క్రింద నీళ్లు పై నీళ్లు ఏకమయ్యి భూమి అంతా కూడా విస్తారమైన జల ప్రళయములో సర్వనాశనమైపోతుంది అని దేవుడు నోవాహుతో చెప్పాడు. వినండి, ఎవరికి చెప్పాడు? ఏమని చెప్పాడు? విచిత్రం ఏంటంటే అప్పటికి ఒక్కసారి కూడా వర్షం రాలేదు భూమి మీదకి. వర్షం అంటే మన అందరికీ తెలుసు. ఎంతమందికి తెలుసు? చేయి చూపించరేంటి? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వర్షం అంటే మనందరికీ తెలుసా? ఎంతమందికి తెలుసు? కానీ అసలు నోవాహుకు వర్షం అంటే ఏంటో తెలియదు. అప్పటికొచ్చి ఒక్కసారి కూడా భూమి మీదకి వర్షం అనేది రాలేదు. భూమి నుండి ఆవిరి లేచి, ఆ ఆవిరి లేచినప్పుడు వచ్చిన హ్యూమిడిటీతో పంట పండేది. అంతేగాని అప్పటిదాకా వర్షం అనేది భూమి మీదకి రావటం జరగల. అసలు జలప్రళయం అంటే ఏంటో, వరదంటే ఏంటో, ఆ సునామీ అంటే ఏమిటో, ఉప్పెనంటే ఏమిటో కూడా నోవాహుకు అసలు తెలియదు. అప్పటిదాకా వర్షం వచ్చిందా? రాలేదు. తుఫాన్ వచ్చిందా? రాలేదు. సునామీ వచ్చిందా? ఉప్పెన వచ్చిందా? జలప్రళయం వచ్చిందా? రాలేదు. ఇప్పుడు నువ్వు ఓడ కట్టుకోవాలి. ఎందుకు? వాన, వరద, తుఫాను రాబోతుంది. ఈ జనమందరూ కూడా సర్వనాశనం అయిపోబోతున్నారు. నిన్ను చూస్తే చాలా భయభక్తులు కలిగి, నాకు ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉన్నావు కాబట్టి ఈ జలప్రళయంలో నువ్వు నాశనం కాకుండా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి నువ్వు ఒక చితిసారకపు మ్రానుతో ఒక ఓడ కట్టుకో అని దేవుడు చెప్పాడు. లెట్ మీ ఆస్క్ యూ అగైన్,
అప్పటికి వర్షం ఒక్కసారన్నా వచ్చిందా? తుఫాన్ వచ్చిందా? వరదలు వచ్చినాయా? సునామీ వచ్చిందా? ఒక్కసారి కూడా రాలా. అది వరకు చూడని సంగతులవి. వాటిని గురించి ఎవరు హెచ్చరించారు? దేవుడు హెచ్చరించాడు. ఎవరిని హెచ్చరించాడు? నోవాహును హెచ్చరించాడు. ఏమొస్తుందని? వర్షం వస్తుంది, తుఫాన్ వస్తుంది, భయంకరమైన జలప్రళయం వస్తుంది, మానవులందరూ నాశనం అయిపోతారు అని నోవాహుతో దేవుడు చెప్తే, అంతవరకు జరగని ఆ సంఘటన గురించి దేవుడు హెచ్చరించినప్పుడు నోవాహు దానిని విశ్వసించి ఓడ కట్టుకోవటం మొదలుపెట్టాడు. దేవుడు చెప్పిన దగ్గర నుంచి నోవాహు ప్రకటన చేయటం మొదలుపెట్టాడు. వినండి అందరూ, ప్లీజ్ వినండి. ఈ భూమి మీద ఉన్న జనాలందరి దగ్గరికి వెళ్ళి నోవాహు ఏం చెప్పేవాడంటే, జలప్రళయం రాబోతుందంట, పైనుండి మహావర్షం, ఆకాశం నుండి నీరు వస్తుంది, భూమి నుండి నీరు వస్తుంది, ఆ పై నుండి వచ్చే నీరు కింద నుండి వచ్చే నీరు ఏకమైపోతాయి, జల ప్రళయంతో ఈ భూమి అంతా కూడా నాశనం అయిపోద్ది, దేవుడు నాకు చెప్పాడు అంటే జనాలు నోవాహును ఒక పిచ్చివాడిని చూసినట్టుగా చూస్తున్నారు. ఎందుకు? అది అంతకుముందు ఎప్పుడూ జరగల. అంతకుముందు ఎప్పుడూ జరగని దానిని గురించి దేవుడు మాట్లాడితే నోవాహు నమ్మాడా నమ్మలేదా? నమ్మాడు కాబట్టి ఏం కట్టుకున్నాడు? ఓడ కట్టుకున్నాడు. అయితే నోవాహుతో దేవుడు చెప్పింది జరగడానికి 120 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 120 సంవత్సరాలు పట్టింది. ఈ 120 సంవత్సరాలు కూడా ఓడ కట్టడానికి నోవాహు బాగా ఓడ కట్టుకునే పనిలో మునిగిపోయి, ఆ ఓడను తాను కట్టుకోవడమే కాదు, భూతలమంతా ప్రయాణిస్తూ ఆయా ప్రాంతాలకి ఆయా స్థలాలకి వెళుతూ, ఓ మానవులారా, మీరు చేసిన పాపాలకు దేవునికి కోపం వచ్చింది, మీరు చేస్తున్న ఆ చెడు కార్యాలకి దేవుడు తన ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు, ఈ భూగోళం అంతటినీ కూడా జల ప్రళయముతో, భయంకరమైన ప్రచండమైన నీటితో సర్వనాశనం చేయబోతున్నాడు. ఒకవేళ నీవు చేసిన తప్పులు గనక నీకు తెలిస్తే ఆ దేవుణ్ణి క్షమాపణ అడిగి, ఇదిగో నేను ఒక ఓడ కట్టబోతున్నాను అరారాతు కొండ మీద, ఆ ఓడలోకి ఎవరైనా రాగలిగితే రావచ్చు అని ఒక పక్కన ప్రకటన చేస్తూ ఒక పక్కన ఓడ కట్టుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పటి విషయం ఏమిటంటే, ఈనాటి కాలపు నోవాహులుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, పేతురు రాసిన పత్రిక త్వరగా తీయండి. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పదవచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశాలు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి, భూమి దాని మీద ఉన్నవన్నీ కూడా అగ్నితో కాలిపోతాయి. ఈ భూమి ఆకాశాలన్నీ నాశనమైపోబోతున్నాయి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ. పేతురు అంటున్నాడు, పేతురు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమంది వింటున్నారు? ఆ రోజు నోవాహుకు
జలప్రళయం రాబోతుంది అని దేవుడు చెప్తే నమ్మాడా లేదా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, జలప్రళయం కాదు, భూమి ఆకాశాలు ఈ సర్వ సృష్టి కూడా భయంకరమైన అగ్నితో కాల్చబడుతుంది. అగ్నితో ఈ భూమి కాలిపోతుంది. ఈ ఆకాశము, ఈ సర్వ సృష్టి కూడా సర్వనాశనమైపోబోతుంది అని ఈ రోజున దేవుడు తన వాక్యము ద్వారా చెప్తే నువ్వు నమ్ముతున్నావా? అప్పుడు ఎవరు నమ్మారు? నోవాహు నమ్మాడు. అంతకుముందు వర్షం వచ్చిందా? రాలేదు. జలప్రళయం వచ్చిందా? రాలేదు. అంతకుముందు జరగని దానిని గురించి చెప్పినప్పుడు నోవాహు నమ్మాడు కాబట్టే, దేవుని మాట విని ఓడ కట్టుకున్నాడు కాబట్టే ఆ జలప్రళయములో నశించిపోకుండా నోవాహు బ్రతకగలిగాడు. మనకైతే సూచనలు చేస్తున్నాయి, న్యూస్లో చెప్తున్నారు, ఆకాశం నుండి గ్రహ శకలాలు పడబోతున్నాయి, ఆకాశం నుండి ఆస్ట్రాయిడ్స్ పడబోతున్నాయి. ఈ భూమిని గనక ఒక ఆస్ట్రాయిడ్ ఢీ కొట్టిందంటే, ఒక గ్రహ శకలం ఢీ కొట్టిందంటే ఇంకా భూమి అంతే బూడిదైపోవలసిందే అని ఇంకా ఈరోజు మనకి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ ఆ రోజు శాస్త్రవేత్తలు చెప్పిన దాన్ని బట్టి కాదు, దేవుని మాటను బట్టి నోవాహు ఓడను కట్టుకోగలిగాడు. రాబోయే ప్రళయము నుండి కాపాడుకున్నాడు. తను కాపాడబడ్డాడు, తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, భయంకరమైన ప్రళయం రాబోతుంది, అగ్ని వర్షం కురుస్తుంది, ఈ భూమి ఆకాశాలు సర్వ సృష్టి సర్వనాశనం కాబోతుంది. ఇదిగో ఈ ప్రపంచానికి వినాశనం సమీపించింది, యుగాంతం సమీపించింది. నా రెండవ రాకడకు ముందు ఈ భూమి మీద చాలా భయంకరమైనవి జరగబోతున్నాయి. ఓ క్రైస్తవుడా, ఓ దేవుని బిడ్డ, విశ్వాసి, నన్నెరిగిన బిడ్డ, ఇదిగో నోవాహు ఓడను కట్టుకున్నాడు. నీవు నీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకో, లేకపోతే ఆ రాబోయే ఉగ్రతలో నువ్వు నాశనం అవ్వాల్సి వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. ఆ మాట ఎవరు విన్నారు? ఆ రోజు ఎవరు విన్నారు? ఈరోజు మరి నువ్వు వినాలన్న వాళ్ళు చేయి చూపించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు నమ్మలేదనుకో, నీ నమ్మకం అన్నీ కూడా ఒక అద్భుతం జరుగుద్దని, ఒక స్వస్థత వస్తుందని, నీ బాధలు తీరుతాయని, నీ అప్పులు తీరుతాయని, నీ పిల్లలకు మేలులు జరుగుతాయని, నీ కుటుంబంలో ఏవేవో కార్యాలు జరుగుతాయని అంత మట్టుకే విశ్వసించావనుకో, ఆ విశ్వాసము భూమి మీద నీకు కార్యాలు చేస్తుంది. కానీ ఆ విశ్వాసము రాబోయే ఉగ్రత నుండి నిన్ను కాపాడలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి? రాబోయే ఉగ్రత నుండి కాపాడే విశ్వాసము మాకు కావాలన్న వాళ్ళు చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి, చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్న శనివారం ఒక గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చిందని చెప్పారు. ఎవరైనా న్యూస్ విన్నారా? విన్నవాళ్ళు చేయి చూపించండి. ఒక గ్రహశకలం భూమికి దగ్గరకు వచ్చేసింది. అతి త్వరలో ఒక పెద్ద శకలం భూమి మీదకి రాబోతుంది. ఎన్నో గ్రహ శకలాలు భూమి మీద పడబోతున్నాయి. అగ్నికి ఈ భూమి ఆహుతి అవ్వబోతుంది అని చెప్తున్నారు. నువ్వు శాస్త్రవేత్తలు చెప్తే నమ్ముతావా? యేసయ్య చెప్తే నమ్ముతావా? నాకు వినబడ్డాలా? హల్లెలూయా. ఆ రోజు నోవాహు వర్షం అంటే ఏంటో తెలియదు, తుఫాన్ అంటే ఏంటో తెలియదు, అగాధ జలాలంటే ఏంటో తెలియదు, సముద్రం మీద సాగడానికి ఒక నావను చూడలేదు, చిన్న తెప్ప కూడా ఎప్పుడు సముద్రం మీద వెళ్ళటం చూడలేదు. ఒక్కసారి కూడా చూడకపోయినా దేవుడు చెప్పింది జాగ్రత్తగా విన్నాడు. ఆయన చెబుతూ ఉండగానే ఒక పిక్చర్ వేసుకున్నాడు. నాకు ఆశ్చర్యం ఏమిటంటే, ఆ రోజుల్లో ఏమన్నా ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాడా నోవాహు ఓడగట్టుకోవడానికి? ఒకవేళ ఆ ఓడ కట్టడానికి ఎవరైనా ఆ శాస్త్రములో, ఆ ఓడ నిర్మాణ శాస్త్రములో నైపుణ్యం కలిగినటువంటి ఇంజనీర్లు ఎవరైనా ఉన్నారా? లేరు. అబ్రహామా ఒక ఓడ కట్టు అంటే అబ్రహాము దగ్గర ఎంతో ధనం ఉంది కాబట్టి కట్టగలడు. అబ్రహామా ఓడకట్టు అంటే అబ్రహాము ఇంట మంచి పని వాళ్ళైనా 318 మంది ఉన్నారు కాబట్టి కట్టగలడు. కానీ నోవాహు దగ్గర డబ్బు ఉందా?
లేదు. పోనీ నోవాహు దగ్గర పనివాళ్ళు ఉన్నారా? లేరు. తన దగ్గర పనివాళ్ళు లేకపోయినా, తన దగ్గర డబ్బు లేకపోయినా దేవుడు చెప్పాడు కాబట్టి విశ్వాస నేత్రాలతో చూశాడు. ఆయన మాట్లాడుతుంటే ఒక ఇంజనీర్ లాగా అతని ఆత్మలో ఒక డ్రాయింగ్ వేసేశాడు. ఆ ఓడ ఎలా ఉండాలి? 300 మూరల పొడవు ఉండాలి, 50 మూరల వెడల్పు ఉండాలి, 30 మూరల ఎత్తు ఉండాలి, దానికి 3 కిటికీలు ఉండాలి, ఇలా 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 కట్టాలని చెప్తూ ఉంటే నోవాహు ప్రార్థనలో వింటూ 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 వినదంతా ఆత్మలో ఒక బొమ్మలాగా గీసేసుకున్నాడంతే. మైండ్లో ఒక పిక్చర్ వచ్చేసింది. ఒక ఇంజనీర్కి ఎవరైనా పిలిచి ఒక ప్లానింగ్ చెప్పినప్పుడు అతని ఆత్మలో దాని యొక్క పిక్చర్ ఎలా వచ్చేస్తుందో, దేవుడు ఇలా ఓడ కట్టాలని చెప్తూ ఉంటే ఆ పిక్చర్ అంతా ఆత్మలో తయారు చేసేసుకొని దేవుడు చెప్పింది చేయటానికి నోవాహు విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుద్దాం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంజనీరింగ్ చదువుకున్నాడా? ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాడా? ఎవరైనా సహకారులు ఉన్నారా? ఒక్కటే సహకారం, తన కుటుంబం. ఆమేన్. షేమో హామో యాపేతు రెండ్రా అంటే ఏంటి నాన్న అని పరిగెత్తుకొచ్చారు. వాళ్ళ భార్యలు వచ్చారు. నోవాహు గారి భార్య వచ్చింది. ఇదిగో దేవుడు నాకు కనబడ్డాడు. ఆకాశము నుంచి ఒక భయంకరమైన వర్షం వస్తుందంట. వర్షమా నాన్న? వర్షం అంటే ఎలా ఉంటుంది నాన్న? పాపం వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి తెలియదు కదా. ఏమోరా వర్షం వస్తుందంట, దేవుడు చెప్పాడు. ఇంకేం చెప్పాడు నాన్న? ఈ భూమి అగాధాల్లోంచి నీరు పైకి వచ్చేస్తుందంట. వచ్చి ఒక జలప్రళయం వచ్చి భూమి మీద ఉన్న సమస్త జీవరాశి కొట్టుకుపోతుంది. అయితే నోవాహు, నాకు ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉన్నావు. ఆ జలప్రళయంలో నువ్వు నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు. అరారాతు కొండ మీద నేను చెప్పే కొలతలతో ఒక ఓడ కట్టుకో అని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం ఓడ కట్టాలి అనగానే ఆ కొడుకులు, కోడళ్ళు, భార్య అన్నారు, అయ్యయ్యో దేవుడు చెప్తే మనం తప్పకుండా చేయాలి, పద మనం కడదామని వారి యొక్క యజమానుడితో కలిసి ఆ కుటుంబం అంతా వెళ్ళి కొండ మీద ఓడ కట్టడం మొదలుపెట్టారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. మరి ఈ దినాల్లో ఎలాగుంది? భార్యకు విశ్వాసం ఉంటే భర్తకు విశ్వాసం ఉండదు. భార్య ఆత్మీయురాలు అవుతుంది కానీ భర్త ఆత్మీయుడు అవ్వలేడు. భార్య దేవుని గురించి ఏమైనా చెప్తే భర్తకు చాలా కోపం వచ్చేస్తుంది. ఆమె వెతికేవి అతను వెతకలేడు, లేదా అతను వెతికేది ఆమె వెతకలేదు. అతను ఆసక్తిపరుడే కానీ ఆమె లోక సంబంధిగా ఉంటుంది. భార్య ఒకలా ఉంటుంది, భర్త ఒకలా ఉంటుంది, బిడ్డలు ఒకలా ఉంటున్నారు. ఈవెన్ ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబాల్లో దేవుని వెతకటం అనేది 100 కుటుంబాల్లో 1 కుటుంబంలో కూడా కనబడడం కష్టమైపోతుంది. కానీ నోవాహు కుటుంబానికి ఉన్న ధన్యత ఏంటి చెప్పండి? కుటుంబం మొత్తం నోవాహు వెంట వెళ్ళి అరారోత కొండ మీద ఓడను కట్టగలిగారు. ఈ దినాల్లో భార్య, భర్త, పిల్లలు, కుటుంబం అంతా కూడా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలిగితేనే రాబోయే ఉగ్రతలో నుండి తప్పించబడతారు. స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు నోవాహు జరగని వాటి గురించి దేవుడు చెప్తే నమ్మాడా లేదా? వినబట్లేదు నాకు. ఇప్పుడు నువ్వు కూడా రాబోయే దినాలలో జరగబోయే వాటిని దేవుడు చెప్తున్నాడు, నమ్ముతున్నావా? ఎంతమంది నమ్ముతున్నారు? చేయి చూపించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనము కొంతకాలమే ఈ భూమి మీద ఉంటాం, కొద్ది కాలమే ఈ భూమి మీద ఉంటాం, కొన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటాం. చెప్పలేం ఎప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టాలో మనం చెప్పలేం. ఈ భూగోళం మీదకి భయంకరమైనవి రాబోతున్నాయి. అగ్ని రాబోతుంది. భూమి ఆకాశాలు పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోబోతున్నాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. హల్లెలూయా. ఇది ఆస్తిని సంపాదించుకునే సమయం, ఉద్యోగాన్ని సంపాదించే సమయం, వ్యాపారాన్ని సంపాదించే సమయం, ఇళ్ళు సంపాదించే సమయం, పొలాలు సంపాదించే సమయం, బంగారం సంపాదించే సమయం, పేరు ప్రఖ్యాతులు సంపాదించే సమయం, నలుగురు జనాన్ని సమకూర్చుకునే సమయం, ఈ లోకములో గొప్ప గొప్ప కార్యాలు చేసి నా అంతటోడు లేడని రుజువు చేసుకునే సమయం కానే కాదు. నువ్వు బ్రతకడానికి డబ్బు అవసరం. కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకో.
నీ భార్య బిడ్డల్ని చక్కగా చూసుకో. భార్యగా నీ బాధ్యతలు చక్కగా నిర్వర్తించు. పిల్లలుగా మీరు కూడా మీ తల్లిదండ్రులతో కలిసి మీ కుటుంబం కొరకు మీరు ప్రయాసపడడం తప్పేమీ కాదు. కానీ కుటుంబం అంతా కూడా, ఆ రోజు నోవాహుకు దేవుడు హెచ్చరిక చేస్తే నోవాహు కుటుంబం అంతా నోవాహుతో కలిసి ఓడ కట్టుకున్నట్టుగా ఈ దినాన ఉన్న క్రైస్తవ ప్రజలు కూడా దేవుడు చెప్తున్నాడు, అతి త్వరలో ఈ సర్వలోకానికి, సర్వ భూప్రపంచానికి, సమస్త విశ్వానికి, ఈ పంచభూతాలకి ఒక భయంకరమైన శ్రమ రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, నాశనం రాబోతుంది. ఈ భూమి మీద ఏ ఒక్కడు, ఏ మనుషుడు కూడా దాన్ని ఆపలేడు. అలాంటి భయంకరమైనవి ఈ భూమి మీద జరగబోతున్నాయి. అవి రాకముందే నీ ఆత్మీయ జీవితము క్రీస్తులో స్థిరపరచబడాలి. కుటుంబం అంతా హృదయపూర్వకంగా దేవుని వెతకగలగాలి. అమ్మ, దేవుని నమ్ముక ఉద్యోగం వస్తుందంటే, ఒకవేళ నాకు టాలెంట్ ఉందండి, నేను కష్టపడతానండి, నేను జాబ్ కొట్టుకుంటానండి అంటే కొట్టుకో, తప్పేమీ లేదు. ఉద్యోగం కోసం పోనీ దేవుడి మీద ఆధారపడొద్దు. చదువు కోసం దేవుని మీద ఆధారపడొద్దు. పోనీ డబ్బు సంపాదన, నాకు కష్టం ఉందండి, నాకు కండబలం ఉంది, గుండె బలం ఉంది, 10 మంది ఉన్నారు, నాకేం అక్కర్లేదంటే పోన్లే, నీ పని గురించి అయినా నీ మీద నువ్వు ఆధారపడతావేమో, ఆధారపడు. కానీ ఒకటి, ఏదో ఒక క్షణాన, ఏదో ఒక సమయాన నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తే నిత్య నరకములోకి వెళ్ళకుండా, ఈ ప్రపంచం మీదకి రాబోయే భయంకరమైన ఉగ్రతలో నుండి నువ్వు తప్పించబడాలంటే కుటుంబం అంతా ఆత్మీయ జీవితం అనే దాన్ని చక్కగా కట్టుకోవాలి. మర్చిపోకండి. ఆమెన్ చెప్పండి. ఆమెన్. కట్టుకోవాలా? రాబోతుందా? మనమే చూస్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో ఈ భూప్రపంచం మీద కొన్ని కోట్ల మంది చనిపోయారు. కొన్ని కోట్ల మంది. భారతదేశంలో 4 లక్షల మందా చనిపోయారు. ఎన్ని లక్షలు చనిపోయారని చెప్పారు? 4 లక్షలు చనిపోయారని చెప్పారు. వాస్తవానికి 4 లక్షలు కాదు, 4 × 10 అయ్యొచ్చు. ప్రపంచములో కొన్ని కోట్ల మంది కరోనా వైరస్ వల్ల చనిపోయారు. పిట్టలా రాలిపోయారు. ఈ భూప్రపంచం మీదకి, ఈ భూగోళం మీదకి నువ్వు చూస్తుండగా నీ గుండెలు అదిరిపోయి, నీ గుండె అల్లాడిపోయే కొన్ని భయంకరమైనవి రాబోయే రోజుల్లో జరగడం నువ్వు చూస్తావు. నువ్వు తప్పించబడాలంటే ఒకటే మార్గం, యేసుక్రీస్తులో నువ్వు కట్టబడుతూ నీ కుటుంబము క్రీస్తులో స్థిరముగాను సంపూర్ణంగాను నిలబడేటట్టు జాగ్రత్త పడాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. నోవాహు దేవుని యందు భయభక్తులు గలవాడై అనుంది. ఎలా ఉన్నాడు ఆయన? వినాలని ఉంది, వినబట్ల. భయభక్తులు, ఈ మాట గురించి చెప్దాం అనుకుంటున్నాను. నేను ఒక టీచర్గా ఉన్న దినాల్లో ఇంటర్మీడియట్ పిల్లలు హై స్కూల్ పిల్లల్లాగా బ్యాగ్ నిండా చక్కగా బుక్స్ సర్దేసుకొని, ఆ బ్యాగ్ వేసుకొని కరెక్ట్గా 9 గంటలకు కాలేజ్ అంటే 9 గంటలకు ఉంటారు. అదే డిగ్రీ ఫైనల్ ఇయర్ పిల్లలు అనుకోండి, ఓ పుస్తకం పట్టుకుంటారు. 2వ పీరియడ్ 3వ పీరియడ్ అయ్యాక పుస్తకం ఊపుకుంటూ వస్తారు. ఏమైపోయారు వీళ్ళు? సీనియర్లు అయిపోయారు. ఈ సీనియర్లు ఎప్పుడు వస్తారు? ఇంటర్మీడియట్ టైంకి వచ్చేస్తాడా? మరి డిగ్రీకి వెళ్ళిపోయాడు, ఫైనల్ ఇయర్కి వెళ్ళిపోయాడు, ఇంజనీరింగ్ చదివేసుకుంటున్నాడు కాబట్టి ఆడ ఓ పుస్తకం పట్టుకొని ఇలా ఊపుకుంటా, ఆడెప్పుడొస్తే అప్పుడు వస్తా ఇలా అనుకుంటా, ఆడెప్పుడొస్తే అప్పుడు వస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఈ ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరినప్పుడు వీడుకున్న భయభక్తులు సంవత్సరాలు పెరిగే కొద్దీ ఏమైపోతుంది? ఆత్మీయ జీవితంలో నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చిన మొదటి రోజున ఏ భయభక్తులు కలిగి ఉన్నావో నీ జీవితకాలం ఆ భయభక్తులు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ భయభక్తులు గనక నీలో నుండి నశించాయా, దేవుడు క్రమశిక్షణ చర్య తీసుకుంటాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. క్రమశిక్షణ చర్య దేవుడు తీసుకుంటాడు. ఎంతమందికి తెలుసు? హల్లెలూయా, హల్లెలూయా. డిసిప్లినరీ యాక్ట్ దేవుడు తీసుకుంటాడు.
నోవాహు దేవుడు చెప్పిన మాటకు భయభక్తులు చూపాడు. ఏం చూపాడు? భయభక్తులు చూపాడు. భయభక్తులు చూపించాడు. నువ్వు కూడా భయభక్తులు కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నోవాహు భయభక్తుల్లో మొదటి భాగం ఏంటో తెలుసా? ఆ దినాలలో, నోవాహు ఉన్న దినాల్లో లోకమంతా భయంకరమైన పాపంతో నిండిపోయింది. వ్యభిచార పాపం అన్నమాట. ఏం పెరిగిపోయింది? చెప్పడానికి సిగ్గుగానే చెప్తున్నా. భర్త లేని సమయంలో వేరొక పురుషుడితో పాపం చేస్తూ, ఆ సమయంలో తనను చూసిన 20 ఏళ్ల కొడుకుని ఒక పెద్ద రాడ్డుతో చంపేసింది ఒక ఆమె, పంజాబ్లో, మన దేశంలోనే. వ్యభిచార పాపం. ఈరోజు వ్యభిచార పాపం బాగా ఎక్కువైపోయింది. లైంగిక దుర్నీతి బాగా ఎక్కువైపోయింది. శరీర సంబంధమైన దురాశల కోసం ఎంతటి ఘోరాన్నైనా ఒడిగడుతున్నారు. కరెక్ట్గా ఆ రోజుల్లో కూడా అలాగే ఉండేది. చెడిపోయారు మనుషులు. ఎంత పాపం అంటే అంత పాపంతో నిండిపోయారంతే. మేనమామ, బాబాయి, తండ్రి, తాత నలుగురు పాడు చేశారంట. నేను రాత్రి 11 గంటలకు న్యూస్. కుళ్ళిపోయింది లోకం. కాముకత్వం పెరిగిపోయింది. శరీర దురాశలు పెరిగిపోయినాయి. ఆ దినాల్లో కూడా అలాంటి భయంకరమైన పరిస్థితులు అప్పటి లోకములో ఉంటే వాళ్ళతో కలిసి నోవాహు కొడుకులు అలాంటి పాపము చెయ్యకుండా దేవుని యందు భయభక్తులు గల వారై యథార్థమైన, నీతి గల, పరిశుద్ధమైన జీవితాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. మీ అందరికీ ఒక హెచ్చరిక, ఏ వార్నింగ్ ఫ్రమ్ గాడ్. లోకం ఇంత చెడిపోయింది, ఇంకెన్ని వింటామో, ఇంకెంత చెడిపోతుందో, ఇంకెంత కుళ్ళిపోతుందో, ఇంకెంత పాడైపోతుందో. దైవ జనాంగమా మీ కుటుంబాల్ని దేవుడిలో నిలబెట్టుకోండి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. వాటిలో మనం కలవచ్చా? వినబడ్డంలా అలాంటివి మనలోకి రావచ్చా? ఆ కుళ్ళిపోయిన పాపముతో, వ్యభిచారంతో, శరీర దురాశలతో నిండిపోయిన ఆనాటి ప్రజలతో కలిసి నోవాహు కూడా ఎంజాయ్ చేశాడా? దేవుని యందు భయభక్తులు కలిగి ప్రత్యేకంగా ఉన్నాడా? నాకు వినబడ్డంలా ప్రత్యేకంగా ఉన్నాడు. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. తాగేవాడితో తాగడం, వ్యభిచారం చేసేవాడితో వ్యభిచారం చేయడం, పాపిష్టి పనులు చేసేవాడితో పాపిష్టి పనులు చేయడం, మోసపు పనులు చేసేవాడితో మోసపు పనులు చేయడం నోవాహు చేయలేదు. నోవాహు దేవునితో నడిచినవాడు, దేవునికి భయపడినవాడు. కాబట్టే ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుడు పడిపోడయ్యా, నిత్యము కాపాడి నడిపించును. ఎవరు పడిపోరు? ఎనబడ్లా. నువ్వు వాక్యానుసారంగా దేవుని పట్టుకొని ఉన్నావంటే, దేవుడు అందరితో పాటు ఈ నోవాహును కూడా నాశనం చేసేద్దాం అనుకున్నాడా? చెప్పరేంటి? అనుకోలా. ఎందుకు? నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతుడిగా ఉన్నాడు. నువ్వు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఈ పాపిష్టి లోకములో పాపము చెయ్యకుండా నీతి గల దేవుని బిడ్డగా నువ్వు నిలబడితే నిన్ను దేవుడు తప్పకుండా కాపాడతాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పాపములో పడిపోయావా? గ్యారంటీ లేదు. అప్పుడు నువ్వు దేవుడు గ్యారంటీ ఇవ్వడు నీకు. నువ్వు లోకానుసారంగా జీవిస్తున్నావా? దేర్ ఇస్ నో గ్యారంటీ. ఆ రోజున ఆ సమాజంలో నెఫీలు అనబడిన వాళ్ళు బయలుదేరిపోయి ఆ దేవుని కుమారులు, నరుల కుమార్తెలతో వ్యభిచారం చేస్తూ లోకమంతా అక్రమాలతో, మోసంతో నిండిపోతే ఆ మనుషులందరూ పాడైపోయినా మనమేమనుకుంటాం? నలుగురు నడిచేదారే మనం నడవాలి. ఆడు తాగాడు, మనం తాగితే ఏంటి? ఆడు ప్రార్థన మానేశాడు, మనం మానేస్తే ఏంటి? ఆడు నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు, నేను నోటుకొచ్చినట్టు వాగితే ఏంటి? వాడు ఎక్కడో దౌర్భాగ్యమైన చోటికి వెళ్ళాడు, నేను వెళితే ఏంటని చెడిపోయిన వాళ్ళతో వెళ్ళి నువ్వు చెడిపోవటం కాదు. కానీ ప్రపంచం ఎంత పాడైపోతున్నా నోవాహు తన కుటుంబం ఆ దినాలలో
దేవుని దృష్టిలో ఎలా నిలబడ్డారో నువ్వు ఆ కుటుంబం, నువ్వు నీ కుటుంబం అలా నిలబడితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రాబోయే ఉగ్రతలో నుండి ఆయన తప్పిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రాబోయే ఉగ్రతలో నుండి నిన్ను నీ కుటుంబాన్ని తప్పిస్తాడు ఆయన తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. చాలామందికి తాగడము స్వేచ్ఛ అనుకుంటున్నారు. వాడు తాగుడికి బానిస అన్నమాట, అందుకే తాగుతున్నాడు. అసలు స్వేచ్ఛ ఏంటో తెలుసా? ఆ తాగుడి నుంచి విడుదల పొందుకోవడమే నిజమైన స్వేచ్ఛ. చాటు మాటున స్మోకింగ్, సిగరెట్లు కాల్చడం. అబ్బా ఈరోజు కాల్చను, ఈ 10 రోజులు కాల్చను, ఈ 40 రోజులు కాల్చను, కానీ మళ్ళీ అదే జీవితం. ఎందుకు? దానికి బానిసత్వం. పాపం చేయటం స్వేచ్ఛ కాదు, పాపం చేయటం బానిసత్వం. ఆ బానిసత్వంలో నలిగాక నీవు నిత్య నరకంలోకి వెళ్ళిపోతావు. ఏ క్షణాన ఎగిరిపోద్దో తెలియదు నీ ఆత్మ నీలోంచి. ఈ శరీరంలో ఉండగా నువ్వు చేసిన పాడు పనులకు, నువ్వు చేసిన పాపిష్టి పనులకు నీలో ఉన్న ఆత్మ నిన్ను విడిచిందా, నరకాగ్నిలో పడిపోతుందని దేవుని వాక్యం చెప్తుంది. దయచేసి నోవాహు ఎలాగా నీతిని కాపాడుకున్నాడో, నోవాహు ఎలాగా నిందారహితుడిగా జీవించాడో, విశ్వాసము గలవారమై ఈ దినాలలో మనం అలా జీవించాలి. స్తోత్రం. ఇక్కడ పాటలు, బయట బూతులు. దేవుని బిడ్డల దగ్గరకు వస్తే దేవుని మాటలు, లోకములోకి వెళితే లోక సంబంధమైన మాటలు, అపవిత్రత, మోసం, లంచగొండితనం, చెడిపోయిన జీవితం, అమ్ముడుపోయిన జీవితం. ఎలక్షన్స్ వస్తాయి, ఏం చేస్తారండి? ఓటు వేయటానికి వాళ్ళ యొక్క ఓటును అమ్ముకుంటారు. ఇంటింటికి వచ్చి డబ్బులు పంచిపెడతా ఉంటారు కదా, డబ్బులు పంచిపెడతారు, నీ ఓటును అమ్ము మాకు అని అమ్ముకుంటూ ఉంటారు. దేవుడు వారికి ఇచ్చిన జీవితాన్ని అమ్ముకునేవాళ్ళు. భయంకరమైన పాపం లోకములో ఉంది. తండ్రి అంటున్నాడు, నోవాహులాగా నీతిగల బిడ్డగా నువ్వు నిలబడితే, నోవాహులాగా నిందారహితంగా నువ్వు నిలబడితే ప్రపంచంలోకి రాబోయే ఆ భయంకరమైన శోధన కాలంలో నిన్ను కాపాడుతాను. కానీ లోకంతో నువ్వు కలిసిపోయావా? పాపం చేసే వాళ్ళతో నువ్వు కలిసిపోయావా? అపవిత్రమైన మార్గాల్లో తిరిగే వాళ్ళతో నువ్వు కలిసిపోయావా? నేనేమీ చేయలేను. భక్తిహీనులకు రాబోయే తీర్పు నీకు కూడా వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. ఎవరు దేవుని మాటలు వింటున్నారు? వినాలి ఈరోజు ఈ మాటలు. దేవునికి స్తోత్రం. మన విశ్వాసము దేవుని రాజ్యం కోసం. ఇప్పుడు నీ వయసు ఎంత? నా వయసు దాదాపు 40 సంవత్సరాలు దాటింది. ఎప్పుడు చనిపోతానో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని వదిలిపెడతానో తెలియదు. నా శరీరంలోంచి నా ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తరువాత ఆ రాబోయే కొత్త జీవితం 100 సంవత్సరాల, 1000 సంవత్సరాల, యుగాల సంవత్సరాలు దేవుని రాజ్యంలో ఉండటానికి ఈ భూమి మీద ఉండగానే నీతి నియమాలలో, వాక్యానుసారమైన జీవితంలో నేను సాగగలిగితేనే అక్కడ నాకు చోటు ఉంటుంది. నీ విషయంలో కూడా అంతే. నీ వయసు ఎంత? ఇంకెంతకాలం బ్రతుకుతావో తెలియదు. ఈ లోకాన్ని ఆకర్షించిన ఆ పరిస్థితుల్ని నువ్వు నమ్ముకున్నావంటే మాత్రం ఇబ్బంది పడిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నోవాహు ఓడ కట్టమని దేవుడు చెప్పగానే దేవునికి విధేయత చూపాడు. చెప్పండి, ఏం చూపాడు? నా సమయం అయిపోయింది. చెప్పండి, విధేయత చూపాడు. చెప్పండి, విధేయత చూపాడు. అంటే చెప్పింది చేశాడు. విధేయత అంటే ఏమిటి? చెప్పింది చెయ్యటం. మాట్లాడండి. ఈ దినాల్లో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ధనం సంపాదించుకో, ఉద్యోగం చేసుకో, కుటుంబాన్ని చూసుకో, భార్య బిడ్డల్ని చూసుకో, ఏమీ తప్పు కాదు. కానీ నీ ఆత్మీయ జీవితాన్ని కూడా నువ్వు కట్టుకోగలిగితే ఆ ఉగ్రతలో నువ్వు తప్పించబడి
నా రాజ్యములో ఉంటావు అని దేవుడు మాట్లాడుతుంటే, ఈరోజు నుండి పరిశుద్ధమైన ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస సంబంధమైన ఆత్మీయ జీవితాన్ని, వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం మొదలు పెడతావా, మొదలు పెట్టవా? నిజంగా నోవాహు వంటి విశ్వాస జీవితం నీకుంటే తప్పకుండా నువ్వు అలా కట్టుకుంటావన్నమాట. ఒక మాట చెప్తానే, ఆదాము చూపిన అవిధేయత మనుషులందరి మీదికి పాపాన్ని, శాపాన్ని, రోగాన్ని, మరణాన్ని, నరకాన్ని తీసుకొచ్చింది. ఎవరు చూపిన విధేయత? ఆదాము చూపిన అవిధేయత. ఏం తీసుకొచ్చింది లోకం మీదకి? పాపం తీసుకొచ్చింది, శాపం తీసుకొచ్చింది. నువ్వు గనక దేవుని మాటకు అవిధేయత చూపించావా? దేవుడు చెప్తున్నాడు, నోవాహు జలప్రళయం వస్తుంది, వర్షం వస్తుంది, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి అని నోవాహుతో దేవుడు చెప్పగానే, అంతకు ముందు వాటిని చూడకపోయినా దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు కోరుకున్న జీవితాన్ని నోవాహు ప్రారంభించాడు. ఆ దినాలలో రాబోయే ఉగ్రత నుండి తప్పించబడ్డాడు. ఈ దినాల్లో కూడా దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడున్న భూమి, ఆకాశం, పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో నాశనం కాబోతున్నాయి. నా బిడ్డ ఇంతవరకు లోక వ్యవహారాల్లో, లోక వ్యాపారాల్లో, లోక సంబంధమైన జీవితంలో, లోక సంపాదనలో, ధన సంపాదనలో మునిగిపోయావు. అలా కాదు, ఇక నుండి నువ్వు నీ పని ఎంత చేసుకున్నా నీ ఆత్మీయ జీవితం మీద, నాతో నడిచే జీవితం మీద, నాలో నిలబడే జీవితం మీద, నాకు ఇష్టమైన జీవితం మీద, నా వాక్యమును అనుసరించి జీవించే జీవితం మీద నువ్వు దృష్టి పెట్టు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకటి, నోవాహులో భయభక్తులు ఉన్నాయి. ఆ భయభక్తుల వల్లే పాపం చేయలేదు. నీ ఇంట్లో, నీ గదిలో, నీ మంచం మీద ఈ ఫోనుని ఏ పాపం కోసం వినియోగిస్తున్నావో నీ తల్లో, నీ తండ్రో, నీ ఇంటిలో ఎవరో చూడకపోవచ్చు, కానీ ఆకాశమందున్న దేవుడు చూస్తున్నాడు. ఆకాశమందున్న దేవుడు చూస్తున్నాడు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలని ఆశ కలిగి ఉన్నావా? పాపిష్టి జీవితం జీవించడానికి నువ్వు పోరాడుతున్నావా? నీ లోపల ఉన్న పరిస్థితి ఏమిటో ఎవ్వరికీ తెలియదు, కానీ దేవునికి తెలుసు. దేవునికి తెలుసు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. చదువు దీనితో ముడిపడిపోయింది, ఉద్యోగం దీనితో ముడిపడిపోయింది, వ్యాపారం దీనితో ముడిపడిపోయింది, మనీ ట్రాన్సాక్షన్ దీంతో ముడిపడిపోయింది. మొత్తం ఫోన్తో ముడిపడిపోయి గంటల తరబడి ఫోన్తో మాట్లాడుతూ అందులో ఉన్నవి చూసుకుంటూ ఇదే ఒక ప్రపంచం అయిపోయింది. నో ప్లేస్ ఫర్ గాడ్. దేవునికి సమయం లేకపోయింది. ఒక టీచరు పేపర్ దిద్దుతూ ఏడుస్తుందంట. ఎదురుగుండా భర్త ఫోన్ చూసుకుంటూ ఉన్నాడంట. సడన్గా ఆమె గొళ్ళుని ఏడుస్తుంటే కారణం ఏమిటి అని ఆయన అడిగాడట. అడిగితే ఆమె తన స్టూడెంట్ రాసినటువంటి ఒక ప్రశ్నకి ఆన్సర్ చదివిందంట. ప్రశ్న ఏంటి? నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు అనేది ప్రశ్న. దానికి ఒక స్టూడెంట్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకు? మా అమ్మ నాన్న స్మార్ట్ ఫోన్ను ఎప్పుడు వాళ్ళ చేతుల్లోనే పెట్టుకుంటారు. మా అమ్మ నాన్న నేను ఏడ్చినా పట్టించుకోరు, కానీ వాళ్ళు ఎంత పనిలో ఉన్న స్మార్ట్ ఫోన్ని వెంటనే రెస్పాండ్ అయ్యి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. మా నాన్న ఫోన్ గనక గబుక్కున జారిందా ప్రాణం పోయినంతగా బాధపడిపోతాడు. మా నాన్నకి ఉద్యోగమై ఇంటికి వచ్చాక, మా అమ్మకి ఉద్యోగమై ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చూస్తూ రిలాక్స్ అవుతారు. వాళ్ళు నిద్రపోయేటప్పుడు తల కిందో గుండెల మీదో ఫోన్ పెట్టుకుంటారు. అయితే నేనే ఫోన్ అయిపోతే ఎంత బాగుండు, ఆ ఫోన్ తోటే ఉన్నట్టు నాతో ఉంటారు కదా. అమ్మా నాన్నల ప్రేమ ఏంటో నాకు తెలియదు, వాళ్ళు నాకంటే స్మార్ట్ ఫోన్నే ఎక్కువ ప్రేమిస్తారు, అందుకే నాకు ఫోన్ అయిపోవాలని ఉంది అని అమ్మాయి ఆన్సర్ రాసిందట. ఎంతమందికి అర్థమైంది? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థం చేసుకోండి, దేనితో నువ్వు గడుపుతున్నావో దేవునితో గడిపే జీవితం నీలో రావాలి. దేవుని వెతికే జీవితం నీలో రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రస్తుత భ్రష్టత్వపు పాపిష్టి లోకములో నుండి నువ్వు ప్రత్యేకించబడాలి. దేవుని మాటలకు నువ్వు విధేయత చూపించాలి. అవిధేయత వల్లే పాపం. మాట వినకపోవటం వల్లే పాపం. దేవుని మాట వినకపోవటం వల్లే పాపం. దేవుని మాట వినని అవిధేయత వల్లే శాపం. దేవుని మాట వినని అవిధేయత వల్లే ఈ లోకం మీదకి తెగులు. దేవుని మాట వినని అవిధేయత వల్లే రోగం, మరణం, చివరికి నరకం కూడా మాట వెనకే వస్తుంది. నోవాహు వెంటనే తన కుటుంబంతో ఓడ కట్టుకోవడం మొదలుపెట్టాడు. నిజంగా ఆ ఓడ కట్టడానికి చాలామందికి నోవాహు పిలిచి డబ్బు పెట్టి వాళ్ళతో పని చేయించుకోవచ్చు. వాళ్ళందరూ ఓడ కట్టారే కానీ ఎవ్వరూ కూడా ఓడలో ప్రవేశించడానికి ఇష్టపడలేదు. ఈ రోజుల్లో దేవుని పరిచర్యను డబ్బు కోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సువార్తను డబ్బు కోసం ప్రకటిస్తున్న వాళ్ళు ఉన్నారు. పాటలు డబ్బు కోసం పాడుతున్న వాళ్ళు ఉన్నారు. సంగీత వాయిద్యాలు డబ్బు కోసం వాయిస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా డబ్బు కోసమే ఆ భక్తి చేస్తున్నారు. కానీ ఒకవేళ వాళ్ళలో మార్పు లేకపోతే ఆ ఓడలోకి వాళ్ళు వెళ్ళరు. వెళతారా? వెళ్ళరు. ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు నోవాహు చెప్పింది నమ్మినట్టుగా ఈరోజు నువ్వు ఆయన చెప్పింది నమ్మగలిగితే, ఆయన మాటలకు వినయ విధేయతలు చూపించగలిగితే, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసయ్య దగ్గరికి ఒక ఆమె వచ్చింది. అయ్యా, నా కూతురికి దయ్యం పట్టింది, కాస్త ఆమె దయ్యం విడిపించండి అని అడిగితే ప్రభు అన్నాడు, కుక్క పిల్లలకు నేను సహాయం చేయను అన్నాడు. అంటే ఆమెను కుక్క అన్నాడు అనమాట. ఎవరైనా కుక్క అంటే ఏం చేస్తారండి? నన్ను కుక్క అంటావా? నన్ను అంత మాట అంటావా నువ్వు? అందరేమో ఆమె ఆయన కుక్క అన్నా కూడా, ప్రభా పర్వాలేదు నాయనా, నేను కుక్క పిల్లనే, నా బిడ్డకు నువ్వు సహాయం చేయి అని అడిగితే ఆయన అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసములో వినయం ఉంటుంది. ఏముంటుంది? తగ్గింపు ఉంటుంది. విశ్వాసంలో ఏముంటుంది? తగ్గింపు ఉంటుంది. విశ్వాసంలో లోబడటం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రభు చిత్తమైతే ఈ విషయాలు మరలా మనం నేర్చుకుందాం. లేచి నిలబడండి. అందరూ కూడా లేచి నిలబడండి. మీ రెండు చేతులు పైకెత్తి ప్రభు వైపు చూడండి. ఆ రోజు నోవాహుకు ప్రకటన చేయబడింది, జలప్రళయం వల్ల సర్వలోకం నాశనం అవ్వబోతుందని. ఈరోజు నీకు ప్రకటన చేయబడుతుంది. ఏమని ప్రకటన చేయబడుతుందంటే, అగ్ని వల్ల సమస్త లోకము నాశనం అవ్వబోతుంది. నోవాహు భయభక్తులు కలిగి ఓడ కట్టుకున్నాడు. విశ్వాసముతో తన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించి విశ్వాసముతో తన ఆత్మీయ జీవితాన్ని ముగించాడు. ఎంతమంది రాబోయే ప్రళయం నుండి నేను, నా కుటుంబం తప్పించబడాలని ఆశపడుతున్నారు? చేతులెత్తి ప్రార్థన చేయండి. రాబోయే ప్రళయం, రాబోయే ఉగ్రత అది నీకు కనబడకపోవచ్చు. నోవాహుకు కూడా కనబడదు. నోవాహు కూడా చూడలేదు. నోవాహుకు కూడా అంతకుముందు అది వస్తుందన్న సంగతి తెలీదు. అయినా దేవుడు చెప్పాడు కాబట్టి నోవాహు నమ్మాడు. రాబోయే ప్రళయము నుండి నువ్వు తప్పించబడాలి. ప్రభు నాలో నుండి నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, ఉగ్రత రాబోతుందయ్యా. ఈ సర్వలోకం అగ్నిలో పడి కాలిపోతుంది. నిన్ను తప్పించాలనుకుంటున్నాను. నా కుమారుడైన యేసుక్రీస్తును విశ్వసించిన నిన్ను ఆ ఉగ్రతలో నుండి తప్పించాలనుకుంటున్నాను. ఓడ కట్టుకోవడం మొదలుపెట్టు. ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం మొదలుపెట్టు. భయభక్తులు కలిగి జీవించడం మొదలుపెట్టు. నా వాక్యానుసారంగా విధేయత కలిగి నడవటం మొదలుపెట్టు అని దేవుడు మాట్లాడుతున్నాడు. పనులలో పడి మరిచిపోతున్నావేమో, పరిస్థితులలో పడి మరిచిపోతున్నావేమో,
లోకములో పడి మరిచిపోతున్నావేమో. ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఎంతమంది ఎత్తబడాలనుకుంటున్నారు? నువ్వొక్కడివేనా, నీ భార్య కూడానా? నువ్వొక్కరిదానివేనా, నీ భర్త కూడానా? మీ ఇద్దరేనా, మీ పిల్లలు కూడానా? ప్రతి ఒక్కరూ ఎత్తబడడానికే మన ఆత్మీయ జీవితం. భూ సంబంధమైన విశ్వాసం కాదు మంది, పర సంబంధమైన విశ్వాసం. మేఘాల మీద యేసుతో ఎత్తిపోబడటానికి మనము చేయవలసిన విశ్వాసం ఇది. పరిశుద్ధ తండ్రి, ఎవరైతే ఈరోజు ఆశపడుతున్నారో, ఏ క్షణమైనా అది రావచ్చు. ఆకాశం నుండి ఒక్కసారి అగ్ని ప్రబలంగా దిగివచ్చి ఈ సర్వభూమిని ఏ క్షణమైనా, ఈరోజు, రేపు, వచ్చే వారము, వచ్చే నెల, ఏదో క్షణము ఈ ప్రపంచం అగ్నిలో కాలి బూడిదైపోబోతుంది. నిన్ను కాపాడడానికి దేవుడు పిలుస్తున్నాడా? 100 సంవత్సరాలు నోవాహు వెళ్ళి ప్రకటిస్తే 100 ఏళ్ళు ప్రకటించాడండి. 120 ఏళ్ళు ప్రకటించిన ఎవ్వడు కూడా ఓడలోకి రాలేదు. ఎందుకంటే వాళ్ళు నమ్మలేదు. జలప్రళయం రాబోతుందంటే వాళ్ళు నమ్మలేదు. నమ్ముంటే ఆ జలప్రళయం రాకముందే నోవాహు పిలిచినప్పుడే ప్రజలు వచ్చి ఓడలోకి వెళ్ళిపోదురు. వాళ్ళు నమ్మలేదు. తినుచు తాగుచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ, పెళ్ళిళ్ళకి ఇయ్యబడుతూ, ఇల్లు కట్టుకుంటూ, లోకాన్ని మెప్పిస్తూ, జనాలను మెప్పిస్తూ, బంధువుల్ని మెప్పిస్తూ, స్నేహితుల్ని మెప్పిస్తూ ఆ లోక సంబంధమైన జీవితంలో మునిగిపోయి, ఇదిగో ఉగ్రత రాబోతుంది, మార్పు చెందండి, ఓడ కట్టి పెట్టాను, ఓడలోకి రండి అని నోవాహు చెప్తే వాళ్ళు వినలేదు. ఈరోజు కూడా లోకం అలాగే ఉంది. 24 అవర్స్ పని చేస్తూనే ఉన్నారు. 24 గంటలు పనులే. లోక సంపాదనే, ధన సంపాదనే, ఇళ్ళు, పొలాలు, మేడలు, మిద్దెలు, వెండి బంగారాలు సంపాదించుకోవడమే. పిల్లల్ని కనడం, పెంచడం, చదివించడం, పెళ్ళిళ్ళు చేయడం, ఉద్యోగాలు రప్పించడం, ఆర్భాటాలుగా వివాహాలు, విందులు, వినోదాలు, చుట్టాలు, పట్టాలతో ప్రపంచమంతా నిండిపోయింది. సడన్గా ప్రళయం రాబోతుంది. హఠాత్తుగా నాశనం రాబోతుంది. నిన్ను కాపాడడానికి దేవుడు పిలుస్తున్నాడు. సరి చేసుకుని నిలబడతానన్న వాళ్ళు చేతులెత్తండి. అది వరకు చూడని సంగతుల్ని నోవాహు నమ్మాడు. ఆకాశము నుండి అగ్ని పడింది. ఎప్పుడు? సొదొమ గొమొర్రా దినాల్లో అగ్ని పడింది. మనం నమ్మకపోతే ప్రమాదం, మార్పు చెందకపోతే ప్రమాదం, లోకములోనే మునిగిపోతే ప్రమాదం. లేపుతున్నాడు దేవుడు నిన్ను, నీతో మాట్లాడుతున్నాడు. ఎందులో మునిగిపోయావో? ఆత్మీయత మరిచిపోయావు, పరిశుద్ధత మరిచిపోయావు, ప్రార్థనా జీవితం మరిచిపోయావు, నమ్మకమైన జీవితం మరిచిపోయావు, దేవునితో నడిచే జీవితం విడిచిపెట్టావు, ఎందులోనో మునిగిపోయావు. హఠాత్తుగా రాబోతున్నాను, రహస్య రాకడ రాబోతుంది. ఎవరికి తెలియదు. ఈ భూమి మీద హఠాత్తుగా కొన్ని కోట్ల మంది మనుషులు మాయమైపోతారు. కొన్ని కోట్ల మంది మనుషులు మాయమైపోతారు. దేశమంతటా, ప్రపంచమంతటా కోట్ల కొలది మానవులు కనబడకుండా వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోయారని ప్రపంచంలో ఒక అలజడి మొదలవుద్ది. టీవీ న్యూస్లో చెప్తారు, భారతదేశంలో ఇన్ని కోట్ల మంది కనబడడం లేదు, అమెరికాలో ఇన్ని కోట్ల మంది కనబడడం లేదు, రష్యాలో ఇన్ని కోట్ల మంది కనబడడం లేదు, జపాన్లో ఇన్ని కోట్ల మంది కనబడడం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది మాయమైపోయి యేసయ్య రహస్య రాకడలో పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. నువ్వు కూడా వెళ్ళాలనే దేవుడిని పిలుస్తున్నాడు. నిన్ను కూడా వెళ్ళాలనే ప్రభు పిలుస్తున్నాడు. లాస్ట్ ఇయర్ జనవరి నెలలో రష్యాలో 80 లక్షల మంది మాయమైపోయారు. అక్కడ ఒక భయంకరమైన పరిస్థితి వల్ల వాళ్ళు కంటికి కనబడకుండా అక్కడ కొన్ని జరిగినాయి. 80 లక్షల మంది. కానీ క్రీస్తు రాకడలో ఈ భూగోళంలో కొన్ని కోట్ల మంది వెళ్ళిపోతారు అంతే.
నేను కూడా వెళ్ళిపోవాలని ఎంతమంది ఆశపడుతున్నారు? చేతులెత్తి ప్రార్థన చేయి. ఇక నుండైనా ఆత్మీయ జీవితాన్ని కట్టుకో, ఆత్మీయ జీవితాన్ని కట్టుకో, ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. అయ్యో మా వీధిలో వేణుగారు కనబడడం లేదు, ఆ కుటుంబం మాయమైపోయారు, అయ్యో మా ప్రాంతంలో వీళ్ళేమైపోయారు, ఇల్లు ఖాళీ అయిపోయింది, ఉద్యోగానికి వెళ్ళలేదు, చుట్టాలింటికి వెళ్ళలేదు, పెళ్లికి వెళ్ళలేదు, ఫంక్షన్కి వెళ్ళలేదు, బంధువులకు వెళ్ళలేదు. ఇన్ని కోట్ల మంది ఎక్కడ మాయమైపోయారంటే ఇదిగో యేసయ్య రహస్య రాకడ. ఆ అగ్ని ప్రళయానికి ముందు యేసయ్య అనే ఓడలోకి ఆయన బిడ్డలందరూ చేరుకుంటారు. ఆయన బిడ్డలందరూ ఆ ఓడలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈ భూమికి నాశనం వస్తుంది. ఈ నాశనం రాకముందే, ఈ అగ్ని రాకముందే క్రీస్తులోకి నేను క్షేమంగా చేరుకోవాలన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తండ్రి దేవా, తండ్రి దేవా, కొన్ని కోట్ల మంది అదృశ్యమైపోయి ఆ దినము రాబోతుంది. మమ్మల్ని సిద్ధపరచండి. నోవాహు వంటి భయభక్తులు మాకు ఇవ్వండి. నోవాహు ఓడ కట్టుకున్నట్టుగా మా ఆత్మీయ జీవితాలు క్రీస్తులో కట్టబడే కృప మాకు ఇవ్వండి. సహాయం చేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డ మీద నీ కృప ఆత్మను ఉంచండి. అభిషేకించమని, అభిషేకించమని. అంత నెమ్మదిగా ఉంది, ఏం లేదు. ఆ పాస్టర్ గారు అలాగే చెప్తాడు. వాళ్ళు అలాగే అనుకున్నారు. నోవాహుకు పిచ్చి పట్టింది ఎలా చెప్తున్నాడు. సడన్గా అంతా జరిగిపోయింది. ఆ రోజుల్లో అయితే 40 దినాలు టైం పెట్టింది, కానీ ఈ రోజుల్లో అయితే రెప్ప మూసి రెప్ప తెరిసేలాగా అంతా జరిగిపోద్ది. రెప్పపాటు కాలమే. ఆ రోజుల్లో 40 రోజుల వర్షం కురిసింది. ఈ రోజుల్లో రెప్ప మూసి రెప్ప తెరిచేలాగా అంతా అయిపోతుంది. అందుకే ప్రభు వైపు నువ్వు తిరగాలి. పరిశుద్ధుడా, ఎవరు పట్టుబడ్డారు నాయన ఈ మాటలతో? నా ఆత్మను దేవుడు దర్శించాడన్న వాళ్ళు చేయి చూపించండి. నా ఆత్మను దేవుడు దర్శించాడు, చేయి చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను లేపబడాలి, నేను లేపబడాలి, నేను ఎత్తబడాలి. ఆ ప్రళయంలో నేను ఉండకూడదు, ఆ ఉగ్రతలో నా కుటుంబం ఉండకూడదు. నోవాహు నమ్మినట్టుగా నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మదేవ, ఎవరైతే నమ్మారో, ఎవరైతే వారు చెయ్యెత్తారో ఇప్పుడే వారు చేయి పట్టుకోనండి, వారు చేయి పట్టుకోనండి, చేయి పట్టుకోనండి. ఓడలో చేరాకనే జలప్రళయం వచ్చింది. యేసుక్రీస్తు అనబడిన ఓడ మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు భక్తులందరూ కూడా సడన్గా యేసయ్యలోకి ఎత్తబడిపోయిన తరువాత ఆ భయంకరమైన ప్రమాదం ఈ భూమి మీదకి రాబోతూ ఉంది. సిద్ధపరచమని అడుగుతున్నాను. నా విశ్వాసం ఏంటి ఎంతమందికి అర్థమైంది? చేయి చూపించండి. నీ విశ్వాసం పరసంబంధమైన విశ్వాసం ఏమిటి? నేడు రేపు యేసు రాబోతున్నాడు. ఆ అగ్ని ఈ భూమిని కాల్చకముందు నేను యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాను. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ఆ అగ్ని, ఆ ప్రళయం, ఆ ప్రమాదం, ఆ ఉగ్రత ఈ భూమి మీదకి రాకముందే యేసుక్రీస్తు అనే ఓడలోకి నేను వెళ్ళిపోతాను. పరిశుద్ధ దేవా, నిలబెట్టండి తండ్రి. విశ్వాసంతో నింపండి. ఆత్మీయ జీవితాల్ని బలపరచండి నాయన. ఇదిగో ప్రభు, ఈ సమయమందు లోక సంబంధులుగా ఎవరిని ఉండనివ్వద్దయ్యా. ఆత్మలో ఉజ్జీవం ఇవ్వండి, విశ్వాసములో బలపరచండి, నీ సాక్షులుగా నిలబెట్టుకోమని. తండ్రి, రేపటి నుంచి జరగబోయే 4 రోజుల కూడికలు ఎంతో దీవెనకరంగా జరిగించి చిన్నపిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు పంపడానికి కృప చూపించండి నాయన, కృప చూపించండి. అలాగే శుక్రవారం, శనివారం ప్రేయర్స్కి నాయన రాని బిడ్డలతో మాట్లాడండి. ఓడను కట్టుకోవడానికి, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి విశ్వాస భ్రష్టులైపోకుండా, విశ్వాసముల నుండి వెనుక తీయకుండా, మా విశ్వాసం ఉందా అలాగా అని పరీక్షించుకొని నిలబడే శక్తినివ్వండి నాయన. దశమ భాగాలు, కానుకలు, కృతజ్ఞతార్పణలు, వారపు కానుకల్ని దీవించండి. దేవుని సన్నిధికి వట్టి చేతులతో రాకూడదు నాయనా, సమృద్ధిగా ఇవ్వాలి. ఇచ్చిన దానితోనే సేవ జరగాలి, ఇచ్చిన దానితోనే ఆత్మలు సంపాదించబడాలి. ప్రతి బిడ్డ గుప్పిలి విప్పే కృపనివ్వమని
యేసు నామములు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. యేసు రక్తమే చై ప్రభు, యేసు రక్తమే చై. యేసు నామమునకే సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ఆయన బిడ్డలమైన మనకందరికీ ప్రభువు కృప సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.